మనుషులు భూమి మీద ఎన్నో గొప్ప గొప్ప నిర్మాణాలు చేశారు. బట్ జస్ట్ భూమి మీదే కాదు, మనుషులు ఒక గొప్ప అతిపెద్ద నిర్మాణం అంతరిక్షంలో కూడా చేశారు. అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, లేదా షార్ట్‌గా ఐఎస్ఎస్ అంటారు. ఇది జస్ట్ ఒక స్టేషన్ కాదు, 20 ఏళ్లుగా భూమి నుండి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఒక చిన్న ప్రపంచం. మన కోసం ఒక చిన్న ప్రపంచాన్ని అంతరిక్షంలో నడుపుతూ ఉన్నాం. బట్ ఇప్పుడు ఈ చిన్న అద్భుతమైన ప్రపంచం అంతమైపోబోతుంది. అవును, ఈ అద్భుతమైన స్పేస్ స్టేషన్‌ని త్వరలో రిటైర్ చేయబోతున్నారు. అసలు ఎందుకు దీన్ని ఆపేయాలి? భవిష్యత్తులో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి ఏమవుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ స్పేస్ స్టేషన్ ఏంటో తెలుసుకుందాం. ఐఎస్ఎస్ అమెరికా, రష్యా, జపాన్, కెనడా ఇంకా కొన్ని యూరోప్ దేశాలు కలిసి కట్టిన ఒక అంతరిక్ష పరిశోధన కేంద్రం. ఇది జస్ట్ ఒక ల్యాబే కాదు, సైంటిస్ట్‌కి అంతరిక్షంలో ఒక సత్రం లాంటిది కూడా. దాదాపు 16 దేశాలకు చెందిన సైంటిస్ట్ ఇందులో రీసెర్చ్ చేశారు. దీని బరువు దాదాపు 4,00,000 కేజీలు ఉంటుంది. దీని సైజ్ ఒక అమెరికన్ ఫుట్బాల్ గ్రౌండ్ అంత ఉంటుంది. ఈ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ గంటకి 28,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. అంటే ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తుంది. ఇక్కడే సైంటిస్టులు ఎన్నో అద్భుతమైన ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఇన్వెన్షన్స్ కూడా చేశారు. కొత్త మందులు కనిపెట్టారు, అంతరిక్షంలో మనుషులు ఎలా జీవించగలరో తెలుసుకున్నారు, ఇంటర్నెట్‌కి సంబంధించి ఎన్నో బ్రేక్ త్రూస్ సాధించారు. అయినప్పటికీ అలాంటి ఐఎస్ఎస్‌ని ఆపేయబోతున్నారు, కూల్చేయబోతున్నారు. అసలు ఇంత గొప్ప స్పేస్ స్టేషన్‌ని ఎందుకు ఆపేయాలి అనే విషయానికొస్తే దీనికి కొన్ని కారణాలున్నాయి. మొదటిగా ఏజ్. ఈ స్పేస్ స్టేషన్ నిర్మాణం 1998లో మొదలై 2011లో పూర్తయింది. అప్పటి నుండి పనిచేస్తుంది. సో, 2031లో ఈ స్పేస్ స్టేషన్ ప్రారంభమై 20 ఏళ్లవుతుంది. అప్పుడు దాని పార్ట్స్ చాలా పాతబడిపోతాయి. ఇప్పటికే కొన్ని కొన్ని చోట్ల చిన్న లీక్స్ కూడా మొదలయ్యాయి. ఒక పాత ఇల్లు ఎలాగో అంతరిక్షంలో ఈ స్టేషన్ కూడా పాతబడిపోయింది. ఇక రెండవది మెయింటెనెన్స్ కాస్ట్. ఐఎస్ఎస్‌ని నడపడానికి ప్రతి సంవత్సరం కొన్ని బిలియన్ డాలర్స్ ఖర్చవుతుంది. భూమి మీద నుండి ఎసెన్షియల్స్ పంపడం, రిపేర్స్ చేయడం చాలా కాస్ట్‌లీ. ఈ ఖర్చు భరించడం చాలా దేశాలకు భారంగా మారింది. మూడవది టెక్నాలజీ. 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే టెక్నాలజీ ఎంతో అప్‌డేట్ అయింది. సో, పూర్తిగా అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌తో ఐఎస్ఎస్‌ని రెన్యూ చేయాలి. ఇది కూడా చాలా కష్టమైన పని. ఇక చివరిగా కొత్త లక్ష్యాలు. ప్రస్తుతం సైంటిస్టుల దృష్టంతా మూన్ అలాగే మార్స్ మీద ఉంది. ఆర్టెమిస్ మిషన్‌లో మళ్ళీ మూన్ మీదకి వెళ్ళబోతున్నారు. నాసా పర్సివరెన్స్ రోవర్ మార్స్‌పై కనిపెట్టిన లైఫ్ శాంపుల్స్‌ని తిరిగి భూమికి తీసుకురావాలి. ఇలా ఎన్నో భారీ ప్రాజెక్ట్స్ అన్ని స్పేస్ ఏజెన్సీస్ ముందున్నాయి. ఇస్రో కూడా త్వరలో మరిన్ని మూన్ మిషన్స్, మార్స్ మిషన్స్ స్టార్ట్ చేయబోతుంది. సో, ఈ ఐఎస్ఎస్‌కి ఖర్చుని ఇప్పుడు కొత్త మిషన్స్‌కి వాడాలనుకుంటున్నాయి ఈ స్పేస్ ఏజెన్సీస్. మరి ఐఎస్ఎస్‌ని రిటైర్ చేస్తే ఈ స్పేస్ స్టేషన్ ఎటు వెళ్తుంది? అంతరిక్షంలోనే వదిలేస్తారా? లేదా భూమి మీద పడేస్తారా? అనే డౌట్ మీకు రావచ్చు. దీనికి ఆన్సర్, ఇది భూమి మీదే పడిపోబోతుంది. దీన్ని కంట్రోల్డ్ డీఆర్బిట్ అంటారు. అంటే కంట్రోల్డ్‌గా దీన్ని సముద్రంలో పడేస్తారు. దీనికోసం నాసా అలాగే స్పేస్ ఎక్స్ కలిసి ఒక ప్లాన్ రెడీ చేశాయి. 2031లో దీన్ని నెమ్మదిగా భూమి వైపు పడేలా చేస్తారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఒక డిసైడెడ్ పాయింట్‌లోనే ఇది పడేలాగా చూస్తారు. ఈ పాయింట్ పేరే పాయింట్ నీమో. ఇక్కడే లైఫ్ అయిపోయిన ఎన్నో శాటిలైట్స్‌ని పడేశారు. సో, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా ఈ పాయింట్ నీమో దగ్గరే క్రాష్ అయిపోతుంది. ఈ పాయింట్ నీమో పసిఫిక్ ఓషన్ మధ్యలో ఉంటుంది. ఈ ప్లేస్‌లో ఎలాంటి ఐలాండ్స్ ఉండవు. సో, ఇది మనుషులకు దూరంగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని స్పేస్ క్రాఫ్ట్ సిమెట్రీ అని కూడా పిలుస్తారు. డీఆర్బిటింగ్ ద్వారా స్పేస్ క్రాఫ్ట్స్‌ని ఇందులో పడేస్తారు. సో, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా త్వరలో ఇక్కడికే రాబోతుంది. ఇది వినడానికి సింపుల్‌గా ఉన్నా దీన్ని కింద పడేయటం సైంటిస్ట్‌కి చాలా పెద్ద ఛాలెంజ్. ఫస్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క ఆర్బిటింగ్‌ని నెమ్మదిగా తగ్గిస్తారు. ఆ తర్వాత స్పీడ్ తగ్గిస్తారు. ఆ తర్వాత దీన్ని భూమికి దగ్గరగా తీసుకొస్తారు. భూమికి దగ్గరగా వచ్చిన తర్వాత స్పేస్ ఎక్స్‌కి చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్స్ ఐఎస్ఎస్‌కి అటాచ్ అవుతాయి. అవి ఐఎస్ఎస్‌ని పుష్ చేయడం వల్ల ఇది అట్మాస్ఫియర్‌లోకి దూసుకొస్తుంది. ఎర్త్ అట్మాస్ఫియర్‌లోకి రాగానే అట్మాస్ఫియర్‌లోని ప్రెషర్‌కి, గ్యాసెస్‌కి, ఎక్స్‌ట్రీమ్ హీట్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చాలా వరకు గాలిలోనే కాలిపోతుంది. సో, కంప్లీట్ ఐఎస్ఎస్ భూమికి తిరిగి రాదు. అలా పూర్తిగా కాలిపోకుండా మిగిలిన చిన్న చిన్న భాగాలు మాత్రమే పాయింట్ నీమోలో పడతాయి. సో, ఇలా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 20 ఏళ్ల పాటు పనిచేసి మళ్ళీ భూమికి తిరిగి రాబోతుంది. ఐఎస్ఎస్ కథ ముగిసిపోవడం అంటే అంతరిక్ష పరిశోధనలు ఆగిపోయినట్టు కాదు. దీని తర్వాత మనుషులు ఇంకా పెద్ద లక్ష్యాలను పెట్టుకున్నారు. ఉదాహరణకు లూనార్ గేట్‌వే. ఇది మూన్ చుట్టూ తిరిగే ఒక చిన్న స్పేస్ స్టేషన్. అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎర్త్ చుట్టూ ఎలా తిరుగుతుందో ఈ లూనార్ గేట్‌వే మూన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మూన్ మీదకు వెళ్ళడానికి ఇదొక స్టాప్ లాగా పనిచేస్తుంది. ఆ తర్వాత మూన్ సర్ఫేస్‌పై బేసెస్ కూడా కట్టబోతున్నారు. అంతేకాదు మూన్ సర్ఫేస్‌పై ఎనర్జీ కోసం అమెరికా అలాగే రష్యా పోటీ పడి న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా కట్టబోతున్నాయి. వీటితో పాటు ఏకంగా మనుషులు నివసించే బేస్‌లను కూడా కట్టబోతున్నారు. మూన్‌తో పాటు సైంటిస్ట్‌కి ఉన్న మరో భారీ లక్ష్యం మార్స్. సో, ఇలా చూసుకుంటే స్పేస్ రీసెర్చ్ ఇంకాస్త పెరగబోతుంది గానీ తగ్గదు.
బట్ ఇలా సముద్రంలో పడేసే బదులు ఐఎస్ఎస్‌ని వివిధ భాగాలుగా చేసి భూమికి క్షేమంగా తీసుకురావచ్చుగా అనే డౌట్ మీకు రావచ్చు. నిజానికి ఈ ఐఎస్ఎస్‌ని ఏర్పాటు చేయడానికి దాదాపు 40 స్పేస్ మిషన్స్ పైగా చేశారు. వీటిలో ఎన్నో మ్యాన్డ్ మిషన్స్ కూడా ఉన్నాయి. ఐఎస్ఎస్‌ని ఏర్పాటు చేయడానికి వెళ్ళిన కొన్ని మిషన్స్‌లో కొంతమంది ఆస్ట్రోనాట్స్ ప్రాణాలు కూడా కోల్పోయారు. సో, ఒకవేళ ఐఎస్ఎస్‌ని డిస్మాంటిల్ చేసి తీసుకురావాలంటే ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చయిందో, ఎంత సమయం పట్టిందో, ఎన్ని మిషన్స్ జరిగాయో సేమ్ దీన్ని తీసుకురావటానికి కూడా అంతే అవుతుంది. దాని బదులు అదే ఖర్చుతో వేరే ఐఎస్ఎస్‌ని కూడా నిర్మించుకోవచ్చు. దీన్ని పాయింట్ నీమోలో క్రాష్ చేస్తే కావాలంటే సముద్రం నుండి ఈ ఐఎస్ఎస్ యొక్క శకలాలను బయటికి తీసుకోవచ్చు. సో, ఈ కారణం వల్లే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కథ త్వరలో ముగిసిపోబోతుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆగిపోవటం చరిత్రలో ఒక శకానికి ముగింపు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనకి ఎన్నో నేర్పింది. భవిష్యత్తులో మనుషులు అంతరిక్షంలో మరిన్ని లక్ష్యాలను సాధించగలరు అనటానికి ఇదొక సాక్ష్యం. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. థాంక్స్ ఫర్ వాచింగ్.